కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీకి కొన్ని గిఫ్ట్లను తయారు చేయాలని ఆర్డర్ వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళా రూపాలను విదేశాలకు చెందిన అతిథులకు బహుమతులుగా ఇవ్వాలని అంబానీ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే కరీంనగర్లోని ప్రఖ్యాతిగాంచిన సిల్వర్ ఫిలిగ్రీకి ఆర్డర్లు ఇచ్చారు. ఇటీవల G20 సదస్సులోనూ కరీంనగర్ ఫిలిగ్రీ వస్తువులు జిగేల్మని మెరిశాయి. వెండి తీగతో కళాకారులు ఆవిష్కరించే అద్భుతమైన ఫిలిగ్రీ ఉత్పత్తులు కరీంనగర్ ఖ్యాతిని నలుదిశలా చాటాయి. కరీంనగర్లోని సిల్వర్ ఫిలిగ్రీ ఉత్పత్తులు ఎలా ఉంటాయి? కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆకృతులు ఎలా తయారు చేస్తారు? దీని వెనుక ఎంత శ్రమ, నైపుణ్యం ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం. దేశ విదేశాల్లో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ చాలా ఫేమస్. ఆసియాస్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లిలో అతిథులకు కూడా ఇక్కడి నుంచి సిల్వర్ ఫిలిగ్రీ కొన్ని గిఫ్ట్లు ఇస్తామన్న వార్తలతో మరోసారి కరీంనగర్ ఫిలిగ్రీ ఫేమస్ అయింది. అసలు అది ఎలా ఉంటుంది, ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వబోతున్నారు అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో వాళ్ళ నిర్వాహకులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. దేశ విదేశాల్లో ఉండే ప్రముఖులకు ఎందుకు అంత అట్రాక్ట్ అవుతారు? ఎందుకంటే దీనికి గత 400 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఇది మా తాత ముత్తాతల నుండి మాకు సంక్రమించిన క్రాఫ్ట్ అండి. ఇది ఒకప్పుడు ఎలిజబెత్ క్యూన్ అయినా ఇప్పటికి సాలార్జంగ్ మ్యూజియంలో చూసినా కానీ మా ప్రొడక్ట్స్ అనేటి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అనేది ఉన్నాయి. అప్పటికెళ్ళి ఇప్పటి వరకు అది కంటిన్యూ అవుతుంది. ఎవరు వచ్చినా అట్లాంటి అంటే ఇందులో నైపుణ్యత మెయిన్గా వచ్చేసి ఒక స్వచ్ఛమైన వెండితో సన్న తీగలతో చేసిన నైపుణ్యంతో కూడుకున్న వస్తువులు కాబట్టి దీనికంటే ఒక మంచి వాల్యూ అనేది ఉంది. ఎవరికైనా ఒక గుర్తుండిపోయేలా ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ సిల్వర్ ఫిలిగ్రీని ఎంచుకోవడం అనేది జరుగుతుంది. లండన్ మ్యూజియంలో మనం ఎలిజబెత్ క్యూన్కి ఇచ్చిన ఐటమ్స్ కూడా మన కరీంనగర్కి వెళ్ళి ఇచ్చిన ఇప్పటికీ ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి మెమరబుల్గా ఉండిపోతాయి, ఒక క్రాఫ్ట్ కాబట్టి దాన్ని మన సిల్వర్ ఫిలిగ్రీని ఎంచుకోవడం అనేది జరుగుతుంది. ఎవరు వచ్చినా కానీ ఇది ఇవ్వడం అనేది మాకు కూడా, మా సొసైటీ కూడా చాలా గర్వంగా ఉంది. సో ఈ ప్రముఖులు, ప్రభుత్వాలే కాదు, కొన్ని పెళ్ళిళ్ళకు కూడా మీ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఆసియాస్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అయిన ముఖేష్ అంబానీ పెళ్ళికి కూడా ఇక్కడ నుంచి ఆర్డర్స్ వచ్చాయని తెలుస్తోంది. సో ఎందుకు అంత స్పెషల్? అలా ఏం కాదు, ఎవరైనా ఇప్పుడు ఎవరి పెళ్ళిళ్ళైనా ఎవరి వేటికైనా మాకు అనేది ఆర్డర్స్ వస్తున్నాయి అనేది క్యాజువల్గా ఇస్తుంటాము. ప్రతి ఒక్కరికి ఎవరైనా వాళ్ళు తీసుకుంటారు. ఎవరికి ఎవరు ఏమి ఇస్తున్నారో మాకు కరెక్ట్గా ఐడియా ఉండదు, కానీ నార్మల్గా అయితే ఆర్డర్స్ వస్తే ఇస్తున్నామండి. ఇవి దాదాపు చాలా వరకు జీవీకే, జిఎంఆర్ లాంటి వాళ్ళకు కూడా మేము చాలా సప్లై చేస్తుంటాము. రెగ్యులర్గా అందరికీ చేస్తుంటామండి. మేము ఈ క్రాఫ్ట్ అనేది ఒక ఉన్నతంగా చూపించడానికి, ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ప్రముఖుల చేతుల్లో మీ ఫిలిగ్రీ ఉండటాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు మా సొసైటీకైనా మాకైనా ఒక కళాకారునికి ఒక గుర్తింపు అనేది ఎప్పుడు వస్తుంది? ఒకరైనా ప్రముఖుల చేతిలో మా క్రాఫ్ట్ కనబడ్డప్పుడు, అదే మా క్రాఫ్ట్ అక్కడ అంత పెద్దవాళ్ళ చేతిలో ఉందంటే మాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది. దానికి మేము మా సొసైటీ తరఫున చాలా అందరికీ ఆనందంగా ఉంటుంది. సో అంటే ఈ ముఖేష్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇవి గతంలో కూడా లైక్ చేశారు. సో ఇప్పుడు స్పెషల్గా ఏమైనా పెళ్లి కోసం స్పెషల్గా ఏమైనా తయారు చేస్తున్నారా? మేము ప్రత్యేకంగా అని పెళ్లి కోసం అని ఏం చెప్పలేమండి. మేము నార్మల్గా వాళ్ళకు ఒకటి స్వదేశీ అని హ్యాండిక్రాఫ్ట్ షోరూమ్ ఉంది. మేము వాళ్ళకు క్రాఫ్ట్స్ అన్ని మేము సప్లై చేస్తున్నాం తప్పితే నార్మల్గా పెళ్ళికి అని అట్లాంటి ప్రత్యేకంగా మాకేం తెలియదు. మేమైతే రెగ్యులర్గా వాళ్ళకు సప్లై. లోపల ఉన్న కొన్ని సిల్వర్ ఫిలిగ్రీ కళాకృతులను మనం చూద్దాం. సో అద్భుతమైన అంటే మంత్రముగ్ధులను చేసే ఈ ఫిలిగ్రీ అంతా కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. చాలామంది దేశ విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు ఎక్కువగా ఇవన్నీ ఇస్తూ ఉంటారు. స్వయంగా అటు ముఖేష్ అంబానీ పెళ్లిలో కూడా ఇవన్నీ కొంత ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలవబోతున్నట్లు మనకు తెలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకసారి వాటిని మనం చేతిలో పట్టుకుంటేనే, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇంటికి వచ్చిన అతిథికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఉంటుంది. కరీంనగర్ వెండి ఎందుకంటే మ్యాన్ మేడ్ క్రాఫ్ట్ కాబట్టి ఇక్కడికి వచ్చి అసలు వీళ్ళు తయారు చేస్తున్న విధానాన్ని చూసే చాలా ఆశ్చర్యానికి లోనవుతారు. ఈ హ్యాండ్ బ్యాగ్ మనం చూడొచ్చు. అందుకే ఎక్కువగా మహిళలు వీటిని ఆసక్తి చూపుతూ ఉంటారు. సో ఇది ప్రతిదీ కూడా చేతితో తయారు చేస్తూ ప్రతిదీ కూడా గీతలు కానీ లేకపోతే అద్భుతమైన డిజైన్ కానీ మధ్యలో ఇలాంటివి డైమండ్ ఆకృతిలో ఉండే ఇలాంటివి పెట్టడం కానీ సో అద్భుతంగా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర దీనికి ఉంది. సో ఇటీవల మనం వివిధ దేశాల అధిపతులకు కూడా
ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చాము. ఎందుకంటే నెమలితో అంటే ఈ సిల్వర్తో చేసిన ఈ పిలిగ్రీతో చేసిన ఈ వెండి నెమలి కానీ, లేకపోతే హైదరాబాద్ ఐకాన్ అయిన చార్మినార్ కానీ, లేకపోతే తెలంగాణ అంటే కళాతోరణం కానీ, లేకపోతే ఇలాంటివి హంస ఇట్లాంటి ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో ఇవే కాదు, డివోషనల్గా అంటే వివిధ దేవుళ్ళకు సంబంధించిన ప్రతిమలను కూడా తయారు చేస్తూ ఉన్నారు. అందుకే అసలు వీటిని చూస్తేనే అద్భుతంగా ఎవరికైనా ఇలాంటివి గిఫ్ట్స్ ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. తీసుకున్న వాళ్ళు కూడా ఎప్పటికీ లైఫ్లో కూడా మర్చిపోరు. సో మనం ఇది విజువల్స్లో చూడొచ్చు, ఎంత బాగుందో. చూడటానికే అంటే కళ్ళు జిగేల్మంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో దీన్ని తయారు చేయడానికి కూడా ఎక్కువగా ఇక్కడ కళాకారులంతా కూడా శ్రమించాల్సి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నది ఇది కాకతీయ కళాతోరణం, హైదరాబాద్ ఐకాన్ చార్మినార్, అలాగే వివిధ దేవుళ్ళకు సంబంధించిన ప్రతిమలు, ఇతర అన్నీ కూడా ఈ సిల్వర్ ఫిలిగ్రీకి సంబంధించి తీసుకెళ్తూ ఉంటారు. సో మరోసారి కరీంనగర్ అంతా కూడా ఈ ముఖేష్ అంబానీ సన్ అనంత్ అంబానీ పెళ్లికి సంబంధించి ఇక్కడి నుంచి అంటే కొన్ని గిఫ్ట్స్ వెళ్తున్నాయన్న వార్తల నేపథ్యంలో మరోసారి కరీంనగర్ ఫిలిగ్రీకి వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎక్కువగా విదేశాల నుంచి ప్రముఖులు, ఇతర రిచెస్ట్ పర్సన్స్ అంతా కూడా ఎక్కువగా ఇక్కడికి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. మరోవైపు G20 సదస్సులో కూడా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ తలుక్కున మెరిసింది. తెలుగు రాష్ట్రాలకు ఎవరైనా అంటే ముఖ్యమైన అతిథులు వచ్చినా కూడా ఇక్కడి నుంచే గిఫ్ట్లు వెళ్తూ ఉంటాయి. వాటిని చూస్తేనే మైమరిపించే మంత్రముగ్ధులను చేసే అద్భుతమైన కళాకృతులు ఈ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ సొంతమని చెప్పొచ్చు. సో ఇది కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీకి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.